దుర్గాదేవి నుంచి వరములు పొందిన తర్వాత ధర్మరాజుల వారు ముల్లోకాలకు అభిలషణీయమైన గంగా నదిలో యథావిధిగా స్నానం చేసి ఋషులకు, దేవతలకు, పితృదేవతలకు తర్పణాలు ఇచ్చారు. ధర్మరాజు అగ్నిహోత్రం, జపం, మంగళకృత్యం నిర్వహించి ధర్మదేవత ఇచ్చిన వరాన్ని స్మరించి తూర్పు దిక్కుకు తిరిగి చేతులు జోడించి మెల్లగా యమధర్మరాజును ధ్యానించాడు. ప్రసన్నమైన చిత్తంతో ప్రజాపతి అయిన నా తండ్రి నాకు వరమిచ్చాడు. దప్పిగొన్న నేను నీటిని కోరి పంపితే నా సోదరులు ఆ చెరువులోకి ప్రవేశించారు. మహాసంగ్రామంలో ఇంద్రునిచే రాక్షసులు చంపబడినట్లుగా వనంలో వారు ఆ యక్షవరునిచే పడగొట్టబడ్డారు. అప్పుడు నేను వెళ్ళి ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబితే నా తండ్రి మిక్కిలి తృప్తి పొందాడు. పూజ్యుడైన అతడు ప్రసన్నుడై నాకు వరమిచ్చాడు. పాండునందన, నీవు వరమడుగు, వరదుడనై ఆకాశంలో ఉన్నాను చూడు అని పలికాడు. అంత వరదుడు ప్రభువు అయిన నా తండ్రితో, ప్రభువు, నా బుద్ధి ఎల్లప్పుడూ ధర్మప్రీతి కలదగుగాక, ఈ సోదరులు మునుపటి వలె శరీరము, రూపము, బలము పొందుదురుగాక, ఓర్పు, కీర్తి కోరినట్లు సిద్ధించుగాక, మా సత్యవ్రతం సమాప్తి నందుగాక, ఇదియే నాకు వరమగుగాక అని అనగానే ఆ దేవశ్రేష్ఠుడు అది అసత్యము కాదు అని పలికాడు. ఇలా చెప్పి ధర్మాత్ముడైన ధర్మరాజు యమధర్మరాజును స్మరిస్తూ ఆయన అనుగ్రహం చేత తాను కోరిన రూపం వెంటనే పొందాడు. ఆయన యువకుడై త్రిదండము, కమండలము, తలపాగా, మంచి కాషాయ వస్త్రం, తల మీద పిలక, చేతిలో దర్భ కలిగి బ్రాహ్మణ రూపం పొంది అందరికీ ఆశ్చర్యం కలిగించాడు. అలాగే ధార్మికులు శ్రేష్టమైన ఫలాన్ని కోరిన మహాత్ములు అయిన పాండవులకు వారు కోరినట్లు ఆభరణాలు, వస్త్రాలు, దండలు ఆ క్షణంలో వెంటనే లభించాయి. మొదటగా యుధిష్ఠిరుడు వైఢూర్యం వలె ఎర్రనైన బంగారపు పాచికలు గుడ్డలో చుట్టుకొని చంకన పెట్టుకొని సభలో ప్రవేశించి విరాటుని దగ్గరికి వెళ్ళాడు. కీర్తితో కౌరవ వంశాన్ని వర్ధిల్లజేసే మహానుభావుడు, రాజులచే సత్కరింపబడినవాడు అయిన ధర్మరాజు ఇతరులకు చేరశక్యంగాని భయంకర విషసర్పం వలె ఉన్నాడు. బలరూపాలతో నరపుంగవుడైన ధర్మరాజు అపూర్వ రూపంతో దివ్యపురుషుని వలె ఉన్నాడు. వీరుడైన ధర్మరాజు దట్టమైన మేఘాలతో కప్పబడిన సూర్యునిలాగా, నివురుగప్పిన నిప్పులాగా ఉన్నాడు. ఆయన యశస్వి అయినటువంటి విరాటుణ్ణి చేరాడు. మొదట్లో మేఘావృతమైన చంద్రుని వలె, రాను రాను పూర్ణిమా చంద్రుని వలె అనిపించిన ఆయనను విరాటరాజు చూశాడు. అప్పుడు విరాటుడు తన చుట్టూ ఉన్న మంత్రులకు, బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్యులను, ఇతరులను ఇలా అడిగాడు. నన్ను చేరిన ఇతడు ఎవరు? ఇతడి సభలో రాజులా కనపడుతున్నాడే. నరోత్తముడైన ఇతడు బ్రాహ్మణుడు కాడు. ఇతడు రాజు అని నా అభిప్రాయం. ఇతని దగ్గర సేవకుడు లేడు, రథం లేదు, ఏనుగు లేదు, కానీ ఇంద్రుని వలె ప్రకాశిస్తున్నాడు. శరీర లక్షణాలను బట్టి ఇతడు మూర్ధాభిషిక్తుడైన రాజు అని నా అభిప్రాయం. మదించిన ఏనుగు తామరతోడును చేరుతున్నట్లు ఇతడు నిశ్చింతగా నా దగ్గరకు వస్తున్నాడు. ఇలా తర్కించుకుంటున్న విరాటుని దగ్గరకు ధర్మరాజు వచ్చి ఇలా అన్నాడు. మహారాజా, సర్వస్వము కోల్పోయి జీవనం కోసం ఇక్కడికి వచ్చిన నన్ను ద్విజుడని గ్రహించు. పుణ్యాత్ముడా, నీ ఇష్టానుసారం నీ వద్ద నివసించగోరుతున్నాను అని పలికాడు. అప్పుడు రాజుగారు సంతసించి స్వాగతం చెప్పి ఆయనను స్వీకరించాడు. రాజసింహుడైన ధర్మరాజును ఆదరించి విరాటరాజు ప్రసన్న చిత్తంతో ఇలా అన్నాడు. నాయనా, నేను ప్రేమతో అడుగుతున్నాను, నువ్వు ఏ రాజు రాజ్యం నుండి ఇక్కడకు వచ్చినావు? నీ గోత్రము, వంశము, పేరు యథార్థంగా చెప్పు. నీకు ఏ విద్యలో నైపుణ్యం ఉన్నదో తెలుపు అంటే అప్పుడు ధర్మరాజుల వారు, విరాటరాజా, మునుపు నేను ధర్మరాజుకు స్నేహితుణ్ణి. వ్యాఘ్రపాద గోత్రంలో పుట్టాను. విప్రుణ్ణి. అక్షక్రీడాకారులలో పాచికలను ప్రయోగించడంలో నేర్పరిని. కంకుడు అనే పేర ప్రసిద్ధుడిని. అందుకు విరాటుడు ఇలా అన్నాడు. నువ్వు కోరిన వరం ఇస్తున్నాను. జూత విద్య తెలిసిన జూదరులెప్పుడూ నాకు ఇష్టులే. దైవ సమానుడమైన నీవు రాజ్యానికే తగుదువు. ఈ మత్స్యదేల దేశాన్ని పాలించడానికి కూడా నీవు తగుదువు అన్నాడు. ఇప్పుడు మత్స్యరాజా, నరాధిప, జూదంలో హీనుని వల్లను వివాదం రాదని లేదు.
నాచే జయింపబడిన వాడెవడు నాకు అప్పు పెట్టకూడదు. నీ అనుగ్రహం వలన నాకు ఈ వరం ఉండాలి అంటూ ధర్మరాజుల వారు విరాటుడిని అడిగాడు. అప్పుడు విరాటుడు చెప్తున్నాడు, నీకు అప్రియంగా నడిచిన వాడిని తప్పకుండా వధిస్తాను. వారు బ్రాహ్మణులైతే దేశం నుండి బహిష్కరిస్తాను. ఇక్కడున్న ప్రజలందరూ నా మాటను వినండి. ఈ దేశాన నేనెట్లు ప్రభువును అట్లే ఈ కంకుడు కూడా. ఇక నీవు నా స్నేహితుడవు. నాతో సమానమైన వాహనము, గొప్ప వస్త్రాలు, కావలసిన అన్నపానాలు నీకు సమకూరుతాయి. ఆంతరంగికంగా బాహ్యంగా నీ కోసం మా ద్వారం తెరిచే ఉంటుంది. జీవనోపాధి లేక కృషించి విన్నవించడానికి నీ వద్దకు వస్తే వారి మాటలు నాకు చెప్పు. అన్నింటినీ నేను ఇస్తాను, నీవు సందేహించకు. నా వద్ద నీకు ఎట్టి భయము లేదు. వైశంపాయనుల వారు చెప్తున్నాడు, జనమేజయ, ఇలా మత్స్యరాజుకు ధర్మరాజుకు మొదటి సమాగమం జరిగింది. శ్రీ మహావిష్ణువుకు ఇంద్రునికి ఇలాగ విరాటరాజుకు ధర్మరాజుకు కలయిక జరిగింది. ప్రియమైన రూపంతో ఆసనం మీద ఉన్న ఆ ధర్మరాజును చూస్తున్న విరాటరాజు తృప్తి నొందలేదు. ఇంద్రుడు తన కాంతిచే స్వర్గాన్ని ప్రకాశిస్తున్నట్లుగా ధర్మరాజు ఆ సభను ప్రకాశింపజేశాడు. ఇలా నరశ్రేష్ఠుడైన ధర్మరాజు విరాటరాజును కలిసి ఆయన చేత పూజింపబడుతూ ధీరుడై సుఖంగా ఉన్నాడు. ఆయన చరిత్ర ఎవరూ తెలుసుకోలేకపోయారు. తర్వాత వైశంపాయనుల వారు ఈ విధంగా అన్నారు, ఆ తరువాత బలశాలి, సింహం ఠీవి, నడకగల పరాక్రమశాలి ఒకడు తెడ్డును గరిటను వరలేని మొక్కవోని ఉక్కు కత్తిని చేతిలో ధరించి విరాటుణ్ణి సమీపించాడు. వంటవాడి వేషంతో ఉన్న అతడు తేజస్సుతో సూర్యుడిలా ఈ లోకాన్ని వెలిగిస్తూ నల్లని వస్త్రంతో కొండంత ధైర్యంతో ఆ విరాటరాజును సమీపించి నిలుచున్నాడు. తనను సమీపించిన అతన్ని చూసి ఆనందిస్తూ రాజు అక్కడున్న జనులతో, సింహంలా యుగభుజాలు కలిగి అందమైన నరశ్రేష్ఠునిలా ఉన్న ఈ యువకుడు ఎవడో? సూర్యుని వలె ఉన్న ఈ పురుషుణ్ణి మునుపు నేను చూడలేదు. ఎంత ఆలోచించినా గుర్తు రావడం లేదు. ఇతని హృదయం తెలియలేకున్నాను. చూడగానే ఇతడు గంధర్వరాజా లేక ఇంద్రుడా అనిపిస్తోంది. నా ముందున్న ఇతడెవరో తెలుసుకోండి, అతని కోరిక వెంటనే తీరుస్తాను అన్నాడు. విరాటుడు పంపితే వెళ్ళి రాజభటులు భీముణ్ణి సమీపించి రాజు అడిగినవన్నీ భీముణ్ణి అడిగారు. తరువాత ఉదాత్తమైన మనస్సు గల భీముడు గంభీరుడైన విరాట మహారాజును సమీపించి దైన్యం లేకుండా ఇలా అన్నాడు, రాజా, నేను వల్లవుడు అనే వంటవాడను. బాగా వంట చేయగల నన్ను ఆ పనిలో నియమించు. అందుకు విరాటుడు, వల్లవా, నీవు వంటవాడవనే మాటను నేను విశ్వసించలేకపోతున్నాను. ఇంద్రుడిలా ప్రకాశిస్తున్నావు. కాంతి, రూపం, విక్రమాలతో నీవు నరశ్రేష్ఠుని వలె ప్రకాశిస్తున్నావు. అందుకు భీముడు, రాజా, నేను వంటవాడను, సేవకుడను. ప్రత్యేకములైన భక్ష్యాలను బాగా చేయగలను. మునుపు నా వంటలు ధర్మరాజుల వారు కూడా ఆస్వాదించాడు. బలంలో నాతో సమానుడు లేడు. నేనెప్పుడూ మల్లయుద్ధం చేస్తూ ఉంటాను. ఏనుగులు, సింహాలతో కూడా పట్టుబట్టగలను. పుణ్యాత్ముడా, నీకు ఎప్పుడూ నేను ప్రియం చేకూరుస్తాను అని అంటే, అప్పుడు విరాటుడు, నీకు వంటశాలలో తగిన వారిని ఇస్తాను, అలాగే చెయ్యి. నేర్పుతో మాట్లాడుతున్నావు. ఈ పని నీకు తగినదిగా నేను అనుకోవడం లేదు. నీవు సముద్ర పర్యంతమైన భూమిని పాలింప తగిన వాడవు. అయినా నీ కోరిక ప్రకారం నీవు నా పాకశాలలో మొదటివానిగా ఉండు. మునుపు అక్కడ ఉన్న వారందరికీ నిన్ను నాయకుడిగా చేస్తున్నాను. అప్పుడు వైశంపాయనుల వారు ఇలా చెప్పారు, అలా పాకశాలలో నియమింపబడిన భీముడు విరాటరాజుకు మిక్కిలి ఇష్టుడై ఆ రాజ్యంలో నివసించాడు. ఇతరులు కానీ అనుచరులు కానీ ఆయనను గుర్తించలేకుండా ఉన్నారు. ఆ తరువాత తెలినవ్వుతో కాటుక కనులు గల ద్రౌపది చిక్కుబడిన చక్కని నల్లని సన్నని మెత్తని పొడవైన జుట్టును పైకి ముడిగట్టుకొని కుడివైపునకు మలచుకున్నది. ఆమె బాగా మాసిన చీర గట్టుకొని సైరంధ్రీ వేషం దాల్చి కష్టాలలో ఉన్నదాని వలె సంచరిస్తున్నది. అలా తిరుగాడుతున్న ద్రౌపదిని నగరంలోని పురుషులు, స్త్రీలు సమీపించి, నీవెవరివి, ఏమి చేయాలనుకుంటున్నావు అని అడిగారు. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.